అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. హిందూ దేశం మనిషి కేవలం జంతు ధర్మాలు నిర్వర్తించడానికి మాత్రమే పరిమితమైన జీవిలా కనపడుతున్నాడు. వీరికి చేతనైన వృత్తుల్లో వీరికి కనపరిచే పనితనానికి గొప్ప తెలివితేటలు అక్కర్లేదు. కుక్కకు, కోతికి, ఏనుగుకు ఉన్నపాటి శక్తి, తెలివితేటలు సరిపోతుంది. వారిలాంటి ఆకారం ఉండేటట్టయితే ఏ జంతువైనా ఆ మాత్రం పనితనాన్ని సాధించగలదు. ఇలాంటి మనుషులకు ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన పౌర వ్యవస్థ ఉండే వీలే లేదు. సమాజంలో ఉన్నత స్థితి నుంచి అధోగతికి తిరోగమనం ఈ విధంగా ఎన్నడూ జరగదు. హిందూ దేశం జనాభా మున్నెన్నడూ జీవశక్తితో చురుకుగా ఉండటం అనేదే కల్లా. కొత్త గవర్నర్ జనరల్గా భారతదేశాన్ని ఉద్ధరించడానికి వచ్చి రాగానే ఘనత వహించిన హేస్టింగ్స్ దొరవారు 1813 అక్టోబర్ 2న డైరీలో రాసిపెట్టిన నిశ్చిత అభిప్రాయం ఇది. రోజులు గడిచే కొద్దీ ఆ అభిప్రాయం బలపడిందే తప్ప మార్చుకోవలసిన అవసరం ఎంత మాత్రము కనిపించలేదని తరువాత ఆయనే రాసుకున్నాడు. ఒక్క హేస్టింగ్స్ అనేమిటి, ఆ కాలంలో చాలామంది తెల్లదొరల పొగరబోతు కళ్లకు కర్మం చాలక తమ పాలుపడ్డ హిందూ దేశస్థులు కలనైన అభివృద్ధిని ఎరుగని పశుప్రాయులుగానే కనిపించారు. దొరవారన్నట్టు ఉన్నత స్థితి నుంచి అధోగతికి సమాజం సాధారణంగా తిరోగమనము చెందదు. కానీ హిందూ దేశంలో సరిగ్గా అదే జరిగింది. అది కూడా తెల్లవాళ్ళ పుణ్యమే, అది కూడా దొరవాళ్ళ పుణ్యమే. ఇంగ్లీషు వర్తకులు ఎడమకాలం మోపే నాటికి హిందూ దేశం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. ఏ గ్రామానికి ఆ గ్రామం వ్యవసాయంతో స్వయం సమృద్ధమై సమస్త వృత్తుల వారిని బతికిస్తూ పట్టణాల ఆహార నాగరిక అవసరాలను తీర్చగలగడమే కాదు, దొరల దేశాలకు తిండి, బట్ట, విలాస వస్తువులు, రత్నాభరణాలు కూడా ఎంత కావలసిస్తే అంత ధారాళంగా ఎగుమతి చేయగలిగిన ఉచ్చ స్థితిలో ఉండేది. అప్పట్లో భారతదేశం పారిశ్రామికోత్పత్తి అభివృద్ధి చెందిన ఏ యూరోపియన్ దేశంతో పోల్చినా పిసరంత ఎక్కువే తప్ప తక్కువ కాదు. ఆగ్నేయాసియా, పర్షియా, టర్కీ, యూరప్ దేశాలలో లాగే ఇంగ్లాండులోనూ భారతీయ ఉత్పత్తులకు మహాగిరాకీ ఉండేది. ముఖ్యంగా మన దేశపు సిల్కు, చేనేత వస్త్రాలకు అగ్గిపెట్టెలు పట్టేంత సుతారపు ఢాకా మస్లిన్లకు ఇంగ్లాండ్లో ఎంత మోజు ఉండేదంటే వాటిని తప్ప వేరే వాటిని కొనడానికి దొరలు, దొరసానులు ఇష్టపడేవారు కాదు. ఈ రోజుల్లో చైనా ఉత్పత్తులు చౌక ధరలో దొరుకుతూ ప్రపంచమంతటా వ్యాపించినట్టే అప్పట్లో భారతీయ ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక ఇంగ్లీషు పరిశ్రమ వ్యాపార వర్గాల వారు బెంబేలెత్తేవారు. వ్యాపార పోటీలు ఇండియాను నిలువరించే దమ్ము లేక తమ దేశీయ పరిశ్రమకు కృత్రిమ రక్షణ నిమిత్తం మహాఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఇకపై తమ దేశంలో తూర్పు నుంచి బెంగాల్ సిల్కులు, కాలికోలు వగైరాలను అడుగు పెట్టనిచ్చేది లేదని 1700 సెప్టెంబర్ 29 నుంచి వాటిని ఎవ్వరూ ఉపయోగించరాదని చట్టం చేయటాన్ని బట్టే ఏ జాతి అభివృద్ధి ఎంతో తేటతెల్లమవుతుంది. ఏమి లాభం? అలా చట్టం చేసి మోకాలు అడ్డినా ఇంగ్లండులో హిందుస్థానీ ఉత్పత్తుల వాడకం ఆగలేదు. తూర్పు నుంచి దిగుమతి వద్దంటే వేరే దిక్కు నుంచి వాటిని చుట్టూదారిన ఎక్కువ ధరకు తెప్పించుకున్నారే తప్ప వాటిని వాడటం తెల్లజనం మానలేదు. అదిగో అంతగా అభివృద్ధి చెందిన భారతదేశాన్నే దొంగదారిన పెత్తనం దొరకబుచ్చుకున్నాక ఇంగ్లీషు వారు కుళ్ళబొడిచి చేజేతుల సర్వనాశనం చేశారు. అది మెత్తని కత్తితో నెప్పి వెంటనే తెలియనంత ఒడుపుగా, కడుపులో దేవే అంత దుర్మార్గంగా. మొదట వర్తకుల్లా వచ్చారు. కాళ్ళ వేళ్ల పడి విదేశీ వాణిజ్యములు సూది మోపినంత చోటు సంపాదించారు. ఆనక పోటీదారులను పక్కకు నెట్టేసి మెల్లిగా సింహభాగం ఆక్రమించారు. ఇంగ్లాండ్కు ఎగుమతుల్లో కళ్ళు తిరిగేంత లాభాలు చూపించారు.
పల్లెటూరు ఇరుసుగా, స్వయం సమృద్ధికి పూచీగా, వ్యవసాయానికి పరిశ్రమకు నడుమ సరియైన సమన్వయముతో శతాబ్దాల పర్యంతం చక్కగా సాగిన ఆర్థిక వ్యవస్థను కిందు మీదు చేసి పారిశ్రామికోత్పత్తి యావత్తు ప్రధానంగా బ్రిటిష్ మార్కెట్పై ఆధారపడే పరిస్థితి తెచ్చారు. సముద్ర జలాలపై ఆధిపత్యం సంపాదించి అంతర్జాతీయ వాణిజ్యం మొత్తాన్ని తమ గుప్పెట్లో ఇరికించుకొని ఇంగ్లాండు కాకుంటే మరో దేశంతో నేరుగా వర్తకం చేసుకునే వీలు భారతీయులకు లేకుండా చేశారు. మిత్రభేద నమ్మక ద్రోహ తంత్రాలతో స్వదేశీ ప్రభువులు అందరినీ వంచారు. అందరినీ ముంచి దేశం మొత్తాన్ని కబ్జా చేసే కార్యక్రమం పూర్తి కాగానే అసలు రంగు బయటపెట్టారు. పూర్తిగా బ్రిటిష్ మార్కెట్పై మనుగడ ఆధారపడేటట్టు చేసిన వారే ఆ ఏకైక ఆధారాన్ని బలవంతంగా ఖతం చేశారు. భారతీయుల వస్త్రాల మీద, ఇతర ఉత్పత్తుల మీద సుంకాలను విపరీతంగా పెంచేసి బ్రిటన్లో వాటి అమ్మకం ఏమాత్రం గిట్టుబాటు కాకుండా అడ్డం కొట్టారు. అదే సమయంలో బ్రిటిష్ ఉత్పత్తులు ఏ సుంకాలు లేకుండా భారత విపణిని ముంచెత్తటానికి లాకులెత్తేశారు. వాటికి దేశంలో ఎక్కడా పోటీ ఎదురుపడకుండా స్థానిక పరిశ్రమలను, స్థానిక వర్తకులను అన్యాయపు పన్నులతో, అడ్డుగోలు ఆంక్షలతో అణగదొక్కేశారు. తరతరాలుగా మహావైభవంతో వర్ధిల్లిన ఢాకా లాంటి నగరాలను నిలువునా నాశనం చేశారు. ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కర్ణాటక దాకా కోరమాండల్ తీరం పొడవునా కళకళలాడిన మగ్గాలన్నీ మూలపడేట్టు చేసి చేతి వృత్తులపై ఆధారపడ్డ లక్షలాది శ్రామికులను కాడీమేడి పట్టించారు. వ్యవసాయము కూడు పెట్టలేని విధంగా విచ్చలవిడిగా శిస్తులు పెంచి ఇనాము భూములను లాక్కొని అటు జమీందారులను, ఇటు సన్నకారు రైతులను సమానంగా సతాయించి రైతులోకపు వెన్ను విరిచారు. ఒకప్పుడు ప్రపంచంలోని ఏ పారిశ్రామిక దేశాన్నైనా సవాలు చేసి కొమ్ములు వంచగలిగిన హిందూ దేశాన్ని కొద్ది దశాబ్దాల స్వల్ప వ్యవధిలోనే దిక్కుముక్కులిని బ్రిటిషు వలసగా మార్చేశారు. ఇంగ్లాండ్లోనే జౌళి మిల్లులకు ముడి పదార్థమైన పత్తిని కావలసినంత చౌకగా ఉత్పత్తి చేసేటట్టు విశాల కమతంగా బ్రిటిష్ మిల్లుల్లో తయారై వచ్చిన ఉత్పత్తులను హెచ్చు ధరకు చచ్చినట్టు కొనక తప్పని భారీ మార్కెట్గా దిగచార్చి భారత సంపదను ఎడాపెడా దోచుకున్నారు. ప్రపంచంలోకెల్లా సంపన్న దేశాన్ని ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశంలా సంపన్న దేశాన్ని ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాల వరుసకు అతి తక్కువ వ్యవధిలో జయప్రదంగా దిగదార్చారు. ఇండియా టుడే గ్రంథంలో రజనీ పామి దత్ పేర్కొన్న గణాంక వివరాలలో కొన్నింటిని ఈ సందర్భంలో చిత్తగించండి. 1824లో బ్రిటన్ నుంచి ఇండియాకు ఎగుమతి అయిన నూలు వస్త్రాలు 60 లక్షల గజాల కంటే తక్కువ. 1837 కల్లా 10 పెరిగి 6,40,00,000 గజాలు దాటింది. అదే కాలంలో ఢాకా నగరం జనాభా 1,50,000 నుంచి 20,000కు పడిపోయింది. మొత్తం ప్రపంచానికి శతాబ్దాల పాటు కాటన్ ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఇండియా 1850 వచ్చేసరికి బ్రిటన్ చేసే మొత్తం కాటన్ ఎగుమతుల్లో 4వ వంతును తానే దిగుమతి చేసుకునే దుస్థితిలో పడింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచిన ఢాకా నగరం విస్తీర్ణములు, జనసంఖ్యలు, సంపదలు లండన్ కంటే పెద్దది అని క్లైవ్ 1757లో అభివర్ణించిన ముర్షిదాబాద్, అలాగే సూరత్ ఇంకా అనేక పట్టణాలు కొద్ది సంవత్సరాల్లోనే నిర్మానుష్యమై పాడుబడ్డాయి. భయానక యుద్ధం వల్ల, విదేశీ దండయాత్రల వల్ల కూడా అంతటి నాశనం జరగదు. శిథిలమైంది కేవలం ఢాకా లాంటి నగరాలే కాదు, అన్ని జిల్లాల్లోనూ అదే స్థితి. లక్షల మందికి శతాబ్దాల పాటు ఉపాధి కల్పించిన నూలు ఉడికే విద్య, మగ్గమనేసే కళ మట్టి కొట్టుకుపోయాయి. నిన్నటి దాకా దర్జాగా బతికిన లక్షలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని పల్లెలకు తరలాయి. మిగతా పరిశ్రమలది ఇంచుమించు ఇదే స్థితి. నేతగాళ్లలాగే కుమ్మరి, కమ్మరి, చర్మకార,
వృత్తుల వారు హస్తకళా నిపుణులు కాలే కడుపులతో వ్యవసాయ కూలీలుగా మారారు. ఈ రీతిన వ్యవసాయానికి వస్తూత్పత్తికి చిరకాలంగా ఉండిన అన్యోన్యాశ్రమ సంబంధం కాస్త చెడి బ్రిటిష్ పెట్టుబడిదారులకు ముడి పదార్థాలను అందించే వ్యవసాయ కాలనీగా, వారి ఉత్పత్తులను అమ్ముకోవటానికి వాటమైన మార్కెట్గా ఇండియా మారిపోయింది. దానివల్ల కనీసం వ్యవసాయం బాగుపడ్డది లేదు. జమీందారులను, రైతులను రకరకాలుగా రాపాడటం వంటి దుర్విధానాల వల్ల పల్లెలు, పట్టణాలు, గొప్పోళ్ళు, పేదోళ్ళు, కులీనులు, కడజాతులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు అష్ట కష్టాల పాలయ్యారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. చరిత్రలో కని విని ఎరుగని దారుణ దుర్విధానాలకు లోనై ఆదుకునే దిక్కులేక సర్వస్వం కోల్పోయి బతుకులు చితికి బజార్న పడ్డ కోట్లాది భారతీయుల దయనీయ దుర్గతిని అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు చాలు. పూర్వకాలంలో రాజులు, నవాబులు, ఫ్యూడల్ పెత్తందారులు ఎలాంటి వారైనా ఈ దేశపు సంస్కృతిలో పుట్టి పెరిగిన వారు కనుక కష్టం వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకునేవారు. గోళ్ళూడగొట్టి శిస్తులు వసూలు చేయించే కర్కోటకులు సైతం పంటలు పండక కరువులు వచ్చిన గడ్డు రోజుల్లో శిస్తు వసూళ్లు వాయిదా వేసి తమకు అవకాశం ఉన్నంతలోనే బాధితులు ఆదుకునేవారు. ఆ కనికరం పరాయి దేశపు కబ్జాదారులకు సహజంగానే లోపించింది. వానలు పడకున్నా, పంట పండకున్నా, కరువు వచ్చినా సరే తమకు కట్టాల్సిన పన్నులు, శిస్తులు కట్టి తీరాల్సిందేనని పిశాచల్లా పీడించి, కట్టకపోతే ఇళ్ళు పొలాలు లాక్కొని కొరడాలతో కొట్టి కట్టు బట్టలతో వెళ్ళగొట్ట సాగడంతో దేశమంతటా ఆహాకారాలు మిన్నుమంటాయి. పచ్చని పొలాలు, ఊళ్ళు బీల్డయ్యాయి. ప్రకృతి కూడా పగబట్టినట్టు 19వ శతాబ్దపు తొలి సగం 50 ఏళ్లలో ఏకంగా 7 కరువులు వచ్చాయి. ఈతి బాధల్లో ఆపన్నులను ఆదుకునే నాదుడు లేక దేశంలో 15 లక్షల మంది ఆకలి మంటలతో పిట్టల్లా రాలిపోయారు. ఒకనాడు అష్టైశ్వర్యాలతో వెలుగొందిన వంగదేశములోనే 3వ వంతు పాడుబడి అరణ్యంగా మారినప్పుడు మిగతా దేశపు దురవస్థను ఊహించవచ్చు. అనేక శతాబ్దాలుగా పాలకుడెవరన్న దానితో నిమిత్తము లేకుండా ఒక క్రమ పద్ధతిన సాఫీగా సాగుతున్న జనజీవితం విదేశీ వర్తకుల బారిన పడ్డాక వడివడిగా సుడిగుండాల్లో చిక్కి ఉపాధి పోయి కొంప గోడు నష్టపడి పరువు మర్యాదలు మంటగలిసి కాల్చే ఆకలితో కూల్చే వేదనతో అతలాకుతలం అయ్యాక దగాపడ్డ జాతికి కడుపు మండిందంటే పగవాడి పీచు మడచటం ఎప్పుడెప్పుడా అని తకతకలాడిందంటే వింతేముంది. మాజీ రాజుల భరణాలు, వారసత్వ హక్కులు, వాటికి జరిగిన అన్యాయాల కంటే దేశంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని, వివిధ అనేక జీవన రంగాలను తీరని క్షోభకు గురిచేసిన తెల్లవారి దుర్విధానాలే సాధారణ ప్రజాబాహుళ్యాన్ని పోరుబాటుకు నెట్టేశాయి అనడంలో సందేహమా? తెల్లదొరలు ఎంతైనా బతక నేర్చిన వాళ్ళు వర్తకానికి వచ్చిన కొత్తలోనే కాదు, అద్దె సేనలు, ఒప్పందాలు, స్నేహపూర్వక శాశ్వత సంబంధాలు సాగిస్తూ వాయిదాల పద్ధతిలో దేశాన్ని కొంచెం కొంచెంగా కొట్టుకు తినే దశలోనూ వారు అచ్చు జెంటిల్మన్ లాగానే నటించారు. ఈ దేశపు సంస్కృతి మీద, ఇక్కడి చరిత్ర మీద, ప్రాచీన సారస్వతం మీద, ఇక్కడ ప్రజల ఆచార వ్యవహారాల మీద ఎనలేని శ్రద్ధాశక్తులు కనపరిచేవారు. ఇక్కడ ప్రభు వంశీకులను, పండితులను, సమాజంలో గౌరవ స్థానాల్లో ఉన్న ఇతర పెద్దలను, కులీనులను మహాగౌరవంగా చూసేవారు. వారెవరన్నా తనను కలవడానికి వస్తే గవర్నర్ జనరల్ లాంటి వాడు కూడా గుమ్మము దాకా వెళ్ళి సాగనంపేవాడు. ఇక హిందూ దేవుళ్ళు, దేవాలయాలు, హిందూ ముస్లింల మత విశ్వాసాలు, మతాచారాల విషయంలోనైతే దొరల అణుకువ చెప్పడానికి తరం కాదు. వారు క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవ మత ప్రచారకులను చాలా కాలం దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తమ దేవతలను, తమ నమ్మకాలను తక్కువ చేస్తే
హిందువులు ఎక్కడ నొచ్చుకుంటారో, దేశంలో అల్లకొల్లోలం పుట్టి ఎక్కడ మునుగుతుందోనని తెగ జాగ్రత్త పడటమే కాదు, దేశవాసులకి మాదిరి వారు ఆరాధించే దేవుళ్లకు వంగి మొక్కి ఉత్సవాలు కళ్యాణాలు దగ్గరుండి జరిపించేవారు. ఇదెక్కడ దాకా పోయిందో దిగవల్లి వెంకట శివరావు గారి మాటల్లో చదవండి. దేవాలయాల నిత్య కృత్యములను గురించి కలెక్టర్లు తాకీదులు జారీ చేస్తూ దేవుడి పనులు జాగ్రత్తగా చేయాలని కింద ఉద్యోగులను నౌకర్లను హెచ్చరించేవారు. కంపెనీ సర్కారు వారు దేవాలయాలను మసీదులను మరమ్మత్తు చేయించి కొత్త వాటిని కట్టించేవారు. విగ్రహాలకు అలంకారాలు చేయించడం, దేవుడి పెళ్లి చేయించడం, దేవదాసీలను నియమించడం, భోగము మేళాలతో ఊరేగింపులు చేయించడం క్రైస్తవులైన కలెక్టర్లు స్వయంగా దగ్గర ఉండి చేయించేవారు. ఈ కలెక్టర్లు తమ దొర టోపీలను తీసి విగ్రహాలకు గౌరవం చూపుతూ కుంపిని వారి తరఫున బట్టలు సమర్పించి జోహార్లు చేసేవారు. వర్షాలు కురవకపోతే వానదేవుడికి పూజలు చేయించడానికి సర్కారు ఖజానాలో నుంచి సొమ్ము ఇచ్చేవారు. కంచిలో జరిగే గొప్ప ఉత్సవములు, వేల కొద్ది మనుషుల సమక్షములు చెంగల్పట్టు కలెక్టర్ దేవుడి విగ్రహానికి చాలా భక్తిపూర్వకంగా జోహారు చేసి కుంపినీల తరఫున శాలువా సమర్పించేవాడు. తిరుచునాపల్లి కలెక్టర్ కూడా ఇలాగే శ్రీరంగదేవుడి ఉత్సవమును ముందుగా విగ్రహానికి సలాం చేసి శాలువా సమర్పించేవాడు. తిరువనంతపురములో అనంత పద్మనాభ స్వామి వారి రథోత్సవంలో రాజుగారు రాణిగారు వెంట రాగా విగ్రహానికి రెండు పక్కల బ్రిటిష్ సైనికులు బారులు తీర్చి కోట దగ్గర నుంచి సముద్రం తీరం వరకు 3 మైళ్ళు నడుస్తూ గౌరవించడం ఆచారంగా ఉండేది. ఇదంతా వింటూ ఉంటే సరస్వతి వందనం సభలో వినబడితేనే చెవులు మూసుకునే ఈ కాలపు మన సూడో సెక్యులర్ ప్రభువుల కంటే నాటి కంపెనీ కలెక్టర్లే నయమని అనిపిస్తుంది కదూ. నిజమే. హిందూ దేశంలో ప్రజల విశ్వాసాల పట్ల, సెంటిమెంట్ల పట్ల, మొత్తంగా ఈ దేశవాసుల పట్ల తెల్ల దొరలు తమ దురాక్రమణ మహాక్రతు పూర్తి అయ్యేంత వరకు ఎక్కడా లేని భక్తి ప్రపత్తులు చూపారు. కథలోని వంటెలాగా భారత గుడారములోకి చొరబడ్డారు. అసలు హక్కుదారులను బయటికి గెంటే పుణ్య కార్యక్రమం ముగియగానే ఆ దొరలే నక్క వినయాలను, కపటం భక్తులను కట్టిపెట్టి అసలు స్వరూపం చూపారు. గొప్ప నాగరికత వర్ధిల్లి గొప్ప సంస్కృతికి నెలవైన ప్రాచీన జాతి అని ఒకప్పుడు విలియం జోన్స్ కంటికి పొడగట్టిన హిందూ దేశస్తులే అక్కర తీరిన తర్వాత హేస్టింగ్స్ లాంటి దొరబాబుల దివ్య చక్షువులకు పశుప్రాయాల్లా కనిపించారు. కుక్కలు, కోతుల్లాంటి జంతువులకు భారతీయులకు ఏమంత తేడా లేదన్న పరమ సత్యం గుర్తించాక భారతీయులను వారు పశువుల్లాగే చూడసాగారు. గొడ్లకిచ్చే గౌరవాన్ని వారికి కూడా సమదృష్టితో ప్రసాదించడం మొదలుపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.